ఈరోజు మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికలు ఏవైతున్నాయో కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఏకపక్ష విజయ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులు, భారతదేశంలో హిందుత్వంకు పెరుగుతున్న ఆదరణ, సనాతన ధర్మానికి పెరుగుతున్న ఆదరణ ఏదైతే కళ్ళకి కనిపిస్తూ ఉన్నది. నిజంగా కూడా మహారాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా బృహత్ ముంబై ప్రజలకైతే ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపాలి. శివసేన సోదరుడు ఏదైతున్నాయో రాజకీయ లబ్ధి కోసం కలిసిన తర్వాత కూడా హిందుత్వ భావనను వీడి సెక్యులరిజం పేరు మీద వాళ్ళ కళ్ళ ముందర కూడా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కూడా ఏమనని పరిస్థితి. అధికారం కోసం సిద్ధాంతంతో కాంప్రమైజ్ అయితే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి కూడా మహారాష్ట్ర ప్రజలు నిరూపించారు కనుక ఈ సందర్భంగా మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆ సందర్భంగా కూడా ఇక్కడ మనందరం కూడా స్వీట్ మిఠాయిలు పంచి ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశం అంతా మరి కాంగ్రెస్ బుత్ భారతదేశం రాబోతుంది. ప్రజలు గ్రహించిండ్రు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరిగేది. డివైడ్ అండ్ రూల్ పాలసీ కాంగ్రెస్ వాళ్ళని దేశవ్యాప్తంగా ప్రజలు గ్రహించిండ్రు. అదే కోలో మరి ప్రజలు గ్రహించి మహారాష్ట్రలో కుటుంబ పాలనకు, అవినీతి పాలనకు వాళ్ళు తిలోదకాలు ఇచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమిని మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లో, ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకుందంటే ప్రజలు ఆలోచిస్తుందో ఏదైతే బీజేపీ పాలసీ ఉందో దేశం, ధర్మం, డెవలప్మెంట్ ఈ సిద్ధాంతాలకు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు, ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి కుటుంబ పాలన కావచ్చు, అవినీతి పాలన కావచ్చు అంతం చేయాలని ప్రజలు దృఢ నిశ్చయంగా ఉన్నారు. మరి దక్షిణ భారతంలో వస్తే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ప్రజలు చూసిండ్రు ఈ పాలనలో అవినీతి అని ఎంత ఎక్కువైతుందో ప్రజలు మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీని గెలిపేయబోతున్నారు. మరి తెలంగాణకు వస్తే గ్యారంటీలని గారడీ చేస్తున్నారు. 420 వాగ్దానాలు అన్నారు, అది కేవలం 420 వాగ్దానాలని తేలిపోయింది. మరి ప్రజలు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పంచాయతీ ఎలక్షన్ కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే పెట్టిండ్రు. రాబోయే మరి వెంగళవాడలో రాబోయే మున్సిపాలిటీలో కూడా ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం రావడానికి ఒక పురపాలిక, ఒక ఫౌండేషన్ గా ఫామ్ అయి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రాబోతుందని చెప్తూ మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంత కాషాయమయం ఎన్నిక ఏదైనా గెలుపు భారతీయ జనతా పార్టీకి. ఈ దేశం కొరకు, ధర్మం కొరకు 140 కోట్ల ప్రజల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఎన్నిక జరిగినా కూడా రాబోయేటువంటి రోజులలో, ప్రస్తుతం ఉన్నటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీకి గెలుపు. ఎలా వికసిత్ భారతీయ లక్ష్యంగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దబోతున్నటువంటి నాయకుడు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు. ఆ మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, జరుగుతున్నటువంటి సంక్షేమం దృష్ట్యా ప్రజలు ఎక్కడికక్కడ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇవాళ మహారాష్ట్రలో జరిగినటువంటి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలలో మరి బీజేపీకి పట్టం కట్టినందువల్ల మహారాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా పేరు పేరున తెలంగాణ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. ఈరోజు మహారాష్ట్రలో మహాయుతి కూటమిగా భారతీయ జనతా పార్టీ 29 కార్పొరేషన్ మున్సిపల్లో పోటీ చేయగా సుమారుగా 26 కార్పొరేషన్లు కాషాయమయమైపోయినాయి. ఈ రోజు భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాలుగా ముంబై కార్పొరేషన్ వెళ్తున్న వారిని పక్కకు తప్పి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ ఈ మహారాష్ట్రలోని ముంబై కార్పొరేషన్ కూడా కైవసం చేసుకున్నది. ఈ రోజుల్లో, రానున్న రోజుల్లో దేశంలో మొత్తం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పట్ల భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాల పట్ల విశ్వాసాన్ని కోరుతున్నది కనుక ఆ విశ్వాసం పట్లనే ఏ ఎన్నికైనా భారతీయ జనతా పార్టీ అన్నది ప్రభంజనం సృష్టిస్తూ ఉన్నది. ఇక్కడున్న రాష్ట్రంలో మాత్రం ప్రజలందరూ చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకైతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నామా అనే విధంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏ ఎన్నికైనా సరే యావత్ భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి మీదున్న నమ్మకంతో, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ మీదున్న విశ్వాసంతో ప్రజలందరూ ఏ ఎన్నికైనా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని రెపరెపలాడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారతదేశం అంతటా కూడా మరి ధర్మం గెలుస్తూనే వస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మహారాష్ట్రలోని మున్సిపల్ మేయర్ కార్పొరేషన్ ఎన్నికల్లో
బీజేపీ జెండా ఎగరవేయాలని ఈరోజు స్వాగతిస్తూ రానున్న వేములవాడ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవాకు ఇది చిహ్నంగా అని వాళ్ళు మనకొక మెసేజ్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఈరోజు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాంబును పేల్చి సంబరాలు చేసుకొని మిఠాయిలు పంచుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై.